జూలై 9 దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని సిఐటియు బైక్ ర్యాలీ రైల్వే కోడూరులో కార్మికుల సంఘీభావంగా నినాదాలతో మారుమోగిన పట్టణం. జూలై 9న చేపట్టనున్న దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ రైల్వే కోడూరులో సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించబడింది. ఎంఎండిఓ ఆఫీస్ నుంచి ప్రారంభమై టోల్ గేట్ లక్ష్మీ ప్యారడైజ్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం పోరాటం అవసరమని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, అవుట్సోర్స్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరేట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ప్రైవేటీకరణను ఆపాలి, 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 4 లేబర్ కోడ్ ను రద్దు చేయాలి, 12 గంటలు వద్దు, 8 గంటల ముద్దు, సమాన వేతనం కార్మికుల హక్కు, సోషలిజం వర్ధిల్లాలి, క్యాపిటలిజం నశించాలి అనే నినాదాలతో పట్టణం మారుమోగింది. ఈ ర్యాలీలో సిఐటియు మండల కార్యదర్శి పి జాన్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు లింగాల యానాదయ్య, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కనుపర్తి కిరణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. जिंदाबाद 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 रद्దు చేయాలి కార్మిక వ్యతిరేక చట్టాలు వెంటనే, రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక చట్టాలు వెంటనే, రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక చట్టాలు వెంటనే. నన్ను దాడిపోకండి మీరు, రద్దు చేయాలి లేబర్ కోడ్లను.